ధర్మపదం అష్టాంగ మార్గం లేక ధర్మ మార్గం అని కూడా అంటారు. అష్టాంగ మార్గాల్లో మొదటిదైన సమ్మదృష్టితో గౌతముడు ప్రారంభించాడు. ఈ ప్రపంచం ఒక కారాగారమని, మనిషి అందులో ఖైదీ అని మీరు గ్రహించాలి. ఈ కారాగారం అంధకార బంధురమైంది. ఆ చీకటిలో బంధితుడు దేన్ని సరిగ్గా చూడలేడు. చివరికి తను బంధితుడని కూడా గ్రహించలేడు. చిరకాలం అంధకారంలో నివసించటం వల్ల మనిషి అంధుడైపోవటమే కాక అసలు ప్రపంచంలో వెలుగు అనేది ఉంటుందా అని కూడా సందేహిస్తాడు. మనిషికి వెలుగునిచ్చే వాహిక మనసు మాత్రమే. కానీ కారాగార బంధితులైన ఈ మనుషుల మనస్సులు వెలుగును ప్రసారం చేయగల వాహికలు కాలేవు. దీనివల్ల వచ్చే స్వల్పమైన వెలుగు వల్ల దృష్టి ఉన్నవారు అంధకారం అనేది ఒకటి ఉందని గ్రహిస్తారు. ఈ విధంగా మనిషి స్వభావమే లోపభూయిష్టమైంది. కానీ పరివ్రాజకులారా, బంధితుడి పరిస్థితి కంటికి కనిపించేంత అధ్వానంగా లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సంకల్పం అనేది ఒకటి ఉంటుంది. సముచితమైన లక్ష్యం ఎదురైనప్పుడు ఈ సంకల్పం జాగృతమై ఆచరణకు దారితీస్తుంది. మనిషి సంకల్పాన్ని ఏ దిశగా నడిపించాలో చూపగలిగినంత వెలుగు లభించినంతనే మనిషి తనతోటి వారి విమోచనం వైపుకు నడిపించాలి. ఆ విధంగా మనిషి బంధనాల్లో ఉన్న స్వేచ్ఛగా ఉండవచ్చు. తనను అంతిమ విముక్తికి తోడ్కొనిపోయే స్వేచ్ఛలో మొదటి మెట్టు మనిషి ఏ క్షణమైనా ఎక్కవచ్చు. దీనికి కారణం మనిషి అనుకోవాలే గాని తను కోరుకున్న మార్గం చేపట్టడానికి కావలసిన విధంగా అతను మనసును నియంత్రించగలడు. మనల్ని జీవితమనే గృహంలో బంధించేది, అక్కడ కట్టడి చేసేది కేవలం మన మనసే. అయితే మనసు దేన్ని చేస్తుందో దాన్ని నశింపచేయగలదు కూడా. మనిషిని బంధనాలలో బిగించే మనసే సరైన మార్గదర్శకత్వం లభిస్తే అతన్ని విముక్తుణ్ణి కూడా చేయగలదు. సమ్మదృష్టి అంతిమ లక్ష్యం ఏమిటి అని అడిగారు పరివ్రాజకులు. సమ్మదృష్టి అంతిమ లక్ష్యం అవిద్యను నాశనం చేయడం. అది మిథ్యాదృష్టికి పూర్తి వ్యతిరేకం అన్నాడు బుద్ధుడు. అవిద్య అంటే ఉదాత్తమైన సత్యాలను అర్థం చేసుకోలేకపోవటం, దుఃఖాన్ని, దుఃఖ నివారణను గుర్తించలేకపోవటం, క్రతువులను, కర్మకాండలను, ధర్మశాస్త్రాల పవిత్రతను విశ్వసించటం మానివేసినప్పుడే సమ్మదృష్టి అలవడుతుంది. మూఢ విశ్వాసాలను, అతీంద్రియ శక్తులపై విశ్వాసాన్ని విసర్జించినప్పుడే సమ్మదృష్టి అలవడుతుంది. తత్వాలపైన, అనుభవంపైన ఆధారపడని కేవలం ఊహాగానాలతో కూడిన సిద్ధాంతాలను వదిలిపెట్టినప్పుడే సమ్మదృష్టి అలవడుతుంది. మనసు చింతన స్వేచ్ఛగా ఉన్నప్పుడే సమ్మదృష్టి అలవడుతుంది. ప్రతి వ్యక్తికి లక్ష్యాలు, ఆశయాలు, కోరికలు ఉంటాయి. ఈ లక్ష్యాలు, ఆశయాలు, కోరికలు ఉదాత్తంగా, ప్రశంసార్హంగా ఉండాలి కానీ అనర్హమైనవిగా, అగౌరవప్రదంగా ఉండకూడదని సమసంకల్పం నేర్పుతుంది. సమవాదం ఈ విధంగా నేర్పుతుంది. మనిషి ఎప్పుడూ సత్యాన్నే వచించాలి. మనిషి ఎప్పుడూ అసత్యం పలకకూడదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇతరులపై అపవాదాలు వేయకూడదు. తోటి వానిని నిందాపూర్వకమైన, పరుషమైన వాక్కులతో దూషించరాదు. అందరితోనూ దయగా, మర్యాదగా మాట్లాడాలి. మూర్ఖంగా, అర్ధరహితంగా మాట్లాడక నిర్దిష్టమైన లక్ష్యంతో, వివేకంతో మాట్లాడాలి. సత్యవాక్ పరిపాలన భయం నుంచి కానీ, వేరొకరి మెప్పును ఆశించి కానీ చేయకూడదు. తనకంటే అధికులు తనను గురించి ఏమనుకుంటున్నారన్న భయం, లేదా సత్యవచనం వల్ల ఎటువంటి కీడు జరుగుతుందోనన్న భయం మనిషికి ఉండకూడదు. సమ్మవాక్కు అధికుల ఆదేశాలతో కానీ, వ్యక్తిగత ప్రయోజనాలతో కానీ సంబంధం లేదు. సమ్మకర్మం సక్రమ ప్రవర్తనాన్ని నేర్పుతుంది. ప్రతి చర్య ఇతరుల అనుభూతులు, హక్కుల పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసేదిగా ఉండాలని ఈ సూత్రం నేర్పుతుంది. సమ్మకర్మ ప్రధాన సూత్రమేమిటి? మానవ మనుగడకు సహజంగా ఏర్పడిన మౌలిక సూత్రాలతో సామరస్యం కలిగి ఉండటమే సమ్మకర్మ. మనిషి చర్యలు ఈ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయంటే దాన్నే సమ్మకర్మగా పరిగణించాలి. ప్రతి వ్యక్తి భుక్తి కోసం ప్రయత్నించవలసి ఉంటుంది.
అయితే జీవనోపాధి కోసం చేపట్టే మార్గాల్లో అన్యాయం, మనస్తాపం కలిగించే మార్గాలు చెడువి. ఇతరులకు ఎటువంటి అన్యాయం జరగకుండా భుక్తిని సంపాదించే మార్గం మంచిది. ఇదే సమ అర్జన. సమవ్యయము అంటే సత్కృషి. అవిద్యను పోగొట్టే మౌలికమైన ప్రయత్నం అంటే బాధాకరమైన బందికానాల నుంచి వెలుపలికి మార్గం చూపించే తలుపును చేరుకొని దాన్ని తెరవటం. సత్కృషికి 4 లక్షణాలున్నాయి. మొదటిది, అష్టాంగ మార్గంలో సంఘర్షించే మానసిక స్థితిని నివారించటం. రెండవది, అప్పటికే అటువంటి మానసిక స్థితి ఉత్పన్నమై ఉంటే దాన్ని అణచవేయటం. మూడవది, అష్టాంగ మార్గానికి అవసరమైన మానసిక స్థితిని ఉదయింపచేయటం. నాలుగవది, ఈ రకమైన మనస్థితి ఇదివరకే ఉత్పన్నమై ఉంటే దాన్ని వృద్ధి చేయటం. సమశక్తి అప్రమత్తతను, దురాలోచనను నిర్దేశిస్తుంది. మనసు నిరంతరం జాగృతమై ఉండాలని దీని అర్థం. మనిషి మనసులోని పాప ప్రవృత్తినిపై నిఘా వేసి ఉంచడానికి సమశక్తి అని పేరు. ఓ పరివ్రాజకులారా, సమదృష్టి, సమసంకల్పం, సమవాక్కు, సమకర్మ, సమ అర్జన, సమవ్యయము, సమశక్తి సాధించాలని ప్రయత్నిస్తున్న వ్యక్తికి 5 ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవి అత్యాశ, దుర్బుద్ధి, జడత్వం, అవిశ్వాసం, అనిశ్చితత్వం. అందువల్ల శృంఖలాల వంటి ఈ 5ంటిని భేదించడం అవసరం. అది సమాధి వల్లే సాధ్యం. అయితే పరివ్రాజకులారా, ఒక విషయం గుర్తుంచుకోండి. సమసమాధి, సమాధి ఒకటి కాదు. అవి 2 వేరు. సమాధి అంటే ఏకాగ్రత. ఇది 5 అవరోధాలను అడ్డగించి స్వయం కల్పిత ధ్యానస్థితికి మనిషిని తీసుకువెళ్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ ధ్యానస్థితులు తాత్కాలికమైనవి. తత్ఫలితంగా అవరోధాలను నిరోధం కూడా తాత్కాలికమైందే. మనకు కావలసినది శాశ్వతంగా వాటిని నిరోధించటం. అటువంటి స్థితి సమసమాధి వల్లే సాధ్యం. 5 అవరోధాల తాత్కాలిక నిరోధం మాత్రమే చేయగలదు కనుక కేవలం సమాధి ప్రతికూలమైంది. ఇందు మనసుకు శిక్షణ లభించదు. కానీ సమసమాధి నిర్మాణాత్మకమైంది. మనసుకు ఏకాగ్రత కలిసి రాని ధ్యాన సమయంలో సత్కర్యాలు, సదాలోచనలు తలుచుకునేలా చేసి తద్వారా ఈ 5 అవరోధాల వల్ల తలెత్తే అకుశల కర్మలు, దురాలోచనలు, దుష్కర్యాల నుంచి మనసును మళ్లిస్తుంది. సమసమాధి మనిషి మనసుకు నిరంతరం మంచి గురించే ఆలోచించడం అలవాటు చేస్తుంది. సత్కార్యం చేయడానికి కావలసిన అంతర్ప్రేరణను మనసుకు సమసమాధి ప్రసాదిస్తుంది.